హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. నేను ఈరోజు చాలా సింపుల్ కర్రీని అయితే చేసి చూపించబోతున్నాయండి. ఇది అందరికీ తెలిసినా కూడా చాలా ఈజీగా పిల్లలకి లంచ్ బాక్స్లో 10 మినిట్స్లో రెడీ చేసి పెట్టచ్చు. మనం దీన్ని ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది మార్నింగ్ హడావిడిలో. అదే కోడిగుడ్డు పుల్టా అనమాట అండి. నేను అప్పటికప్పుడు ఫాస్ట్గా ఏదైనా కూరగాయలు లేవు అనుకుంటే వెంటనే టక్కుమని ఇది చేసి పెట్టేస్తానండి బాక్సుల్లో. ఈజీగా అయిపోతుంది లంచ్ బాక్స్కి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మై వరల్డ్ తెలుగు. ఇది కోడిగుడ్డు పుల్టా అని మేము అంటామండి. అండా బుర్జీ అంటారు, కోడిగుడ్డు ఉక్కురి అని కూడా అంటారు చాలామంది. వీటికి చాలా సింపుల్గా ఏమీ అవసరం లేదండి. ఒక 2 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయ, 3 కోడిగుడ్లు ఉంటే సరిపోతుందండి. ఉల్లిపాయ ముక్కలను ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. అంతే, 3 కోడిగుడ్లు. చాలా ఈజీగా చేయొచ్చండి. 10 నిమిషాలే పడుతుందండి. దీనికి ఏమంత టైం పట్టదనమాట. ఇలా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులోకి ఒక 2 గరిటెల నూనెను వేసుకుని కొంచెం నూనె వేడెక్కాక ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసేయటమేనండి. ఇందులో వేసుకుని చక్కగా వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇది మనకి ఇందులోకి కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడగా ఉప్పుని కూడా వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించడమేనండి. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ కర్రీ అయితే టెన్షన్ ఫ్రీగా చేసి పెట్టేయచ్చు మనం. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. ఈ విధంగా అందరూ చేస్తూ ఉంటారు. నేను ఈ విధంగా చేస్తుంటానని అయితే ఈ వీడియోని అయితే నేను చేస్తున్నానండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేగిపోయాక ఇలాగా రుచికి సరిపడగా కారాన్ని వేసుకోండి. పిల్లలు కారం ఎక్కువ తింటారు అనుకుంటే వేసుకోండి, లేదంటే తగ్గించి వేసుకోండి. ఇలా కారం వేసి కారం కూడా కొంతసేపు ఒక 2 మినిట్స్ పాటు ఇలాగా వేగనివ్వండి. ఇప్పుడు ఇంకా మనం కోడిగుడ్లని బ్రేక్ చేసుకుని ఇందులో వేసేసుకోవడమేనండి. 2, 3, 4 అలా మీ ఇష్టమండి. ఎన్ని కోడిగుడ్లనైనా వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక ఉల్లిపాయ, 2 ఉల్లిపాయలు పెంచుకొని ఇంకా కోడిగుడ్లు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సింపుల్గా ఇది 2 పిల్లలకైతే మా బాక్స్కి సరిపోతుందన్నమాట. ఇలా కూరగాయలు లేవని పొద్దున్నే టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఫాస్ట్గా అయిపోతుందన్నమాట. ఇది ఇలా చేసి పెట్టేసేయండి. ఈజీగా కూడా అయిపోతుందన్నమాట. ఇలాగా బాగా వేయించుకుంటే నీచు వాసన రాకుండా ఉంటుందన్నమాట. ఇలా మంచిగా గరిటెతో ఇలా అనుకుంటూ బ్రేక్ చేస్తే చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది. బాగా వేయించుకుంటే ఇది నీసు వాసన అది రాకుండా ఉంటుందన్నమాట అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. కోడిగుడ్డు పుల్టని మీరే విధంగా చేస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా వీడియోస్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. నేను మరిన్ని మంచి మంచి వీడియోస్ని అయితే చేయడానికి ట్రై చేస్తానండి. ఇలా ఏదైనా బౌల్లోకి లేకపోతే డైరెక్ట్ లంచ్ బాక్స్లో కూడా తీసేసుకోవచ్చండి. ఇదిగో చాలా టేస్టీగా ఉండే కోడిగుడ్డు పుల్టా అయితే రెడీ. ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. నేను మీ శైలజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.